హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైదరాబాద్ మోడ్ మరి ఈ రోజు అయితే మనం ఫలక్నామా శ్మశాన కాళిక టెంపుల్ దగ్గర ఉన్నాం సో ఈ మధ్య అయితే బాగా ట్రెండ్ అయింది శ్మశాన కాళిక అమ్మవారు ఎప్పుడు వెలిసింది మరి అమ్మవారు పూజ ఎవరు చేస్తున్నారు మనం తెలుసుకుందాం ప్రధాన పూజారి అయితే మనతో ఉన్నాడు నమస్కారం అన్న అయితే ఈ టెంపుల్ అనేది ఎప్పుడు ఏర్పడింది దాదాపు 75 years కింద అసలు టెంపుల్ ఫస్ట్ వెలిసింది అమ్మవారు కట్టమైసమ్మ వెలిసిన తర్వాత మనకి ఎల్లమ్మని పెట్టడం జరిగింది ఎల్లమ్మని పెట్టిన తర్వాత కాళికామాత శ్మశాన కాళి అంటారు ఎదురుగానే శ్మశానం ఉంటది అనమాట ఆ అమ్మవారు డాడీ పెట్టడం జరిగింది దాని తర్వాత అప్పటి నుంచి మనకి ఆ పూజలు అయితేనే గానీ అప్పట్లో సోషల్ మీడియా అంతా లేకుండా ఉంటుండే ఇప్పుడు ప్రెసెంట్ మొత్తం యూత్ వాళ్ళు ఆ అభిషేకం గాని అలంకరణ గాని మొత్తం యూత్ వాళ్ళు చేయంగా ఇప్పుడు ఏదున్నా కూడా పోస్ట్ చిన్న దానికి ఆ అభిషేకం చేసే టైంలో గానీ అలంకరణ చేసే టైంలో గానీ ఆ చిన్నగా మనము వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో వేయడం గానీ కొన్ని గ్రూప్స్ వేయడం గానీ మళ్ళీ ఇంకోటి మనకి పబ్లిక్ కి తెలవడం గానీ పబ్లిక్ వచ్చి ముడుపులు కడితే ముడుపులు కట్టిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకా 10 మందికి చెప్పడము వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పడము ఇంకా చాలా ఇంత పబ్లిక్ ఎక్కువైందన్నమాట ఇక్కడ కోరికన మనం అనుకున్న కోరికలు తీరిన తర్వాత మనకి ఇక్కడ దావత్లు చేసుకోవడం గానీ ఆటం కోయడం గానీ అభిషేకం చేసుకోవడం గానీ మనకి ఒడిరింపడం గానీ ఇక్కడ చేసుకుంటారు ఇక్కడ ముడుపు కట్టాలంటే ఫస్ట్ సంతానం లేని వాళ్ళు గానీ మ్యారేజ్ లేని వాళ్ళు గానీ ఇంకోటి మన హెల్త్ విషయంగా గానీ జాబ్ విషయంగా గానీ ఇక్కడికి వచ్చి అమ్మవారికి ముడుపు కట్టి ఒక 5 వారాలు తిరిగితే 5వ వారం వరకు అమ్మవారు ఏదో ఒకటి రిజల్ట్ మనకి ముందు ఇస్తుంది ఇక మనం చేసుకున్న తర్వాత అప్పుడే మనం మొక్కు చెల్లిస్తారు అన్నమాట ఈ అమ్మవారికి ఇంకోటి స్పెషల్ గా మనం ఏమైనా అభిషేకం చేయించుకోవచ్చు బర్త్డే రోజు గానీ ఆ పెళ్లి రోజు గానీ ఇప్పుడు అమాస రోజు మనకి 9 సంవత్సరాల నుంచి డాడీ అన్నదాన కార్యక్రమం పెడుతున్నాడు ఇంకోటి అమాస రోజు దాదాపు ఉసుకపోసే రాలనంత జనం ఇక్కడ ఉంటారు ఒక 30-35 వేల పైన ఇక్కడ పబ్లిక్ వస్తుంటారు దాదాపు జాతర అవుతుంది అన్నమాట అమాస రోజు జాతర అవుతుంటే దాదాపు ఒక 9 సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర అవుతుంది అమావాస్య రోజు ఇంకా బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టాలన్నమాట మన మీద నరదిష్టి ఏమైనా ఉన్నా కూడా ఎవరైనా నజర్ ఉన్నా కూడా నరదిష్టి మన బిజినెస్ పెట్టినా కూడా బిజినెస్ మనకి మంచిగా కాకపోయినా కూడా మనకి ఇక్కడ అమావాస్య రోజు వచ్చి బూడిద గుమ్మడికాయలో దీపం పెట్టాల్సి వస్తుంది ఒక 5 అమాసాలు గానీ 3 అమాసాలు గానీ పెడితే ఖచ్చితంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని నేను అన్న ఇక్కడ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఓన్లీ అమావాస్య రోజేనా లేదంటే మిగతా రోజులు కూడా అమావాస్య రోజు జాతర ఉంటది అన్నమాట ఆదివారం స్పెషల్ గా అభిషేకం ఉండి బోనాలు గాని యాడలు కోసుకోవడం గాని ఇక్కడ వచ్చే భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకోవడం గాని ఆదివారం మంగళవారం శుక్రవారం బాగా వస్తారు మనకి ఏంటంటే అమావాస్య రోజు జాతర ఉంటది అన్నమాట ఆ జాతర అన్నదాన కార్యక్రమం కానీ టోటల్ 2 రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోతారు మొన్నడ కూడా ఒక కేరళ నుంచి బస్సు కట్టుకొని ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని పోయింది ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ శ్మశాన కాళి అంటారు అనమాట ఎదురుగానే శ్మశానం ఉంటది మనం ఏమనుకున్నా కూడా చెడు తొందరగా తొలగిస్తుంది అన్నమాట మనం ఇక్కడ వచ్చి ఒక 5 వారాలు గానీ దర్శనం చేసుకుంటే మనం అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరుతాయని అన్న ఒకటి చిన్నది ఏంటంటే విగ్రహము ఇప్పుడు ఈ రాతి విగ్రహం ఉంది కదా అంతకు ముందు ఈ విగ్రహం లేదు అంటున్నారు అది ఇంకోటి మనకి అది వేరే విగ్రహం సిమెంట్ విగ్రహం మైసిగండిలో ఉన్న విగ్రహం ఉంటుండే అనమాట కొన్ని లొల్లిల వల్ల మరి అది తీసేసి ఇది పెట్టడం ఎందుకు అమ్మవారిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన తర్వాత ఇక మళ్ళా అందరూ కలిసి ఆ బస్సులు గానీ వాళ్ళు గానీ వీళ్ళు గానీ మా డాడీ వాళ్ళు గానీ అందరు కలిసి ఆ గవర్నమెంట్ తోటి సపోర్ట్ తీసుకొని అమ్మవారిని ధ్వంసం చేసిరంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ కదా ఇక్కడ మరి ధ్వంసం చేసిన వాళ్ళకి ఏం కాలేదు ధ్వంసం చేసిన వాళ్ళు ట్రైన్ గుద్ది చనిపోయిన వాళ్ళు వెళ్ళారు 2 days లోనే ఆ అమ్మవారి రిజల్ట్ ఎమ్మటే చూపిస్తుంది అన్నమాట శ్మశాన కాళి ఏదున్నా కూడా రమ్మని ఎంబటే పానం మీద దాకా తెస్తుంది అమ్మవారు అట్లా ఏమన్నా కూడా ఏదైనా మాట్లాడాలన్నా కూడా అమ్మవారి గురించి చిన్న యూట్యూబ్ ఛానల్ నేను ఒకటే చెప్తున్నాను చిన్న యూట్యూబ్ ఛానల్ ఏదో రూమర్స్ చెప్పండి ఇంకోటి అమ్మవారి శ్మశాన కాళి ఏదున్నా కూడా వెనకాల ముంగట అలా ఆలోచించే మనము ముందుకోవాలి ఏమైనా దెబ్బ కొట్టినందుకు అమ్మవారు ఏదైనా తెలుసుకొని చేయండి అన్న టెంపుల్ ఇప్పుడు ఇంకా టెంపుల్ కట్టే అవకాశం ఉందా అవకాశం అంటే చాలా మంది భక్తులు అయితే రాదు ఇంకోటి మనకి షెడ్ ఉన్నది ఇంకో కూడా ప్లేస్ మనకు ఉన్నది ఇంకా దాదాపు ఉన్నది గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేయాలి ఇప్పుడున్న ప్రెసెంట్ ఎమ్మెల్యే కూడా
మనకి ఇంకా గుడి డెవలప్మెంట్ కోసం కొంచెం లీడర్స్ సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే చెట్టు కింద దొరసాని అని పేరుంది కదా అమ్మవారికి, మరి చెట్టు కిందనే ఉంటది అమ్మవారు. పక్కన ప్లేస్ డెవలప్ చేస్తారా టెంపుల్? ఇంకా ఇక్కడ అమ్మవారు ఎట్లా చెట్టు కిందనే ఉంటది, మర్రి చెట్టు అమ్మవారు. ఆ మర్రి చెట్టు కింద అమ్మవారు ఎట్లున్న అమ్మవారు అట్లనే ఉంటది. మనం ఏం చేయము. ఇక్కడ ఏదన్నా కూడా చుట్టుపక్కల ఏమైనా డెవలప్ చేసుకునేది ఉంటే చుట్టుపక్కల వేసుకుంటాం తప్ప అమ్మవారి మీదకి ఏం చెత్త గిత్త ఏం రాదు. షెడ్ కూడా రాదు, చుట్టుపక్కల షెడ్ ఉంటాయి. ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. ఇంకోటి ఏంది, కమిటీ వాళ్ళు కూడా మంచిగా లైన్ లో పంపించడం గానీ అందరికి సవలతులు చూసుకోవడం గానీ చేసి ఉంటారు. ఇంకోటి మనకి ఏంటంటే నీరు, తాగుడు నీరు చేయడం కానీ రోడ్డు కూడా మనకి వచ్చి దాతలు గాని కొంచెం దాతలు వచ్చి కార్యక్రమం అమ్మవారి రోజు కూడా మనకి బియ్యం ఏదన్నా స్పాన్సర్ చేయొచ్చు అన్నమాట. అమ్మవారి రోజు అన్నదాన కార్యక్రమం ముందుకు చేయండి అని చెప్పి నేను చూసాం కదా. ఇప్పుడే మనము మెయిన్ పూజారితో అయితే మాట్లాడినాం. సో తను ఏం చెప్పిందంటే ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏం కోరుకున్నా నెరవేరుతుంది కాబట్టి ఇంతమంది జనాలు వస్తున్నారు. ఒకప్పుడు సోషల్ మీడియా అనేది లేదు కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, చాలా మంది జనాలకు అనేది అమ్మవారు ఇక్కడ ఉంటదని తెలిసింది కాబట్టి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు అని చెప్తున్నారు. నిజానికి చాలా పవర్ఫుల్ అని చెప్తున్నారు. అదేవిధంగా చెప్పింది ఏంటంటే టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఎవరైనా విరాళాలు ఇచ్చే వాళ్ళు కావచ్చు, ఇంకా టెంపుల్ దర్శించుకునే వాళ్ళు కావచ్చు, మంచిగా వచ్చే చెట్టు కింద అమ్మవారు కాబట్టి దర్శనం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? నా పేరు వీరేష్. అవునా, ఎప్పటి నుంచి చేస్తున్నారన్న ఇక్కడ? గత 17 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అంటే మీ నాన్న వాళ్ళు మీ తాతలు చేస్తున్నారా? మీరే? మా నుంచి మొదలైంది. మీ నుంచే మొదలైంది. అంతకుముందు మీ నాన్న వాళ్ళు మీ తాత వాళ్ళు చేసేవారు, ఇంట్లో చేసేవారు. అన్న ఇక్కడ 3 గుళ్ళు ఉన్నాయి కదా, మరి కాళికా అమ్మ గురించి అందరికి తెలుసు. మరి ఇక్కడ పోచమ్మ అమ్మవారి గురించి, ఎల్లమ్మ అమ్మవారు. ఇక్కడ అమ్మవారు 4 ఉన్నారు. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మహంకాళమ్మ, కాళీమాత. ఇక్కడ పుట్ట కూడా ఉంది. అక్కడ వృక్షాన్ని కాలభైరవ వృక్షం అంటారు. ఏ కోరికలు అనుకున్నా గానీ ముడుపులు కడితే ఇక్కడ అనుకున్న వారికి అనుకున్న విధంగా కోరికలు జరుగుతాయి. సంతానం లేని వారికి, కళ్యాణం కాని వారికి, రుణ బాధలున్నా, తృణ బాధలున్నా, పితృదోషం ఉన్నా, నాగదోషం ఉన్నా, కుజదోషం ఉన్నా, ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ పరిష్కారం ఉంటది. ఇక్కడ కూష్మాండం గుమ్మడికాయలో దీపం పెట్టడం వల్ల నాగదోషం, కుజదోషము, గృహదోషాలు, రుణదోషాలు తొలగిపోతాయి. అలాగే అష్టమి రోజు కాలభైరవం దగ్గర దీపాలు పెడతారు. అమావాస్య రోజు కాళీమాత దీపాలు పెడతారు. ఇక్కడ అనుకున్న వారి కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ ఏ సమస్య ఉన్నా ఇక్కడ 4 ఉంటారు శివసత్తులం. నేను కూడా శివసత్తి వీరేష్ని. ఎవరున్నా కానీ ఇక్కడ సమస్యలు ఉన్న వారికి మేము చెప్తాము. సోమవారం, బుధవారం, గురువారం, శనివారం ఈ వారాలలో మేము ఎటువంటి సమస్యలకైనా ఇక్కడ పరిష్కారం చూపుతాం. అమావాస్య రోజు యొక్క ప్రత్యేకత ఏంటన్నా? అమావాస్య రోజు ప్రత్యేకత ఏంటి? చాలా మంది ఏమంటుంటారంటే అమావాస్య రోజు బయటకు పోవద్దు అంటారు. ఇంట్లో పెద్దవాళ్ళు అమావాస్య రోజు బయటకు పోవద్దు, అమావాస్య రోజు టెంపుల్కి వెళ్ళొద్దు అని చెప్పి అంటారు. మరి అది చాలా మంది అమావాస్య రోజు ఈమెకు ప్రత్యేకత ఎందుకంటే ఈమె శ్మశాన కాళిక. అమావాస్య రోజు బయటికి వెళ్ళొద్దు, ఎందుకంటే ఒక నెగిటివ్ పాయింట్ లెక్క తీసుకుంటారు. కానీ అమావాస్య రోజు చీకటి ఉంటది, అమ్మ చీకట్లో సంచరిస్తుంది కాబట్టి శ్మశానం కాబట్టి అమ్మవారికి శ్మశానం, అమ్మ అక్కడనే నివసిస్తుంది కాబట్టి అమ్మకు చాలా ఇష్టం. ఆ శ్మశానంలో ఉండే కాలికి కూడా మనం పూజ నిర్వహించడం వల్ల అమ్మ పాజిటివ్ ఎనర్జీ మనకి ఇస్తుంది. దానికోసం అమావాస్య రోజు ఇక్కడ అమ్మవారికి ప్రత్యేకత. గుమ్మడికాయ, ఒక గుమ్మడికాయని కొడితే 1000 దున్నపోతులను కొట్టినంత బలం. అందుకే అమ్మవారికి గుమ్మడికాయలో దీపం పెట్టడం ఇక్కడ ప్రత్యేకత. హైదరాబాద్, ఇక్కడ తెలంగాణలోనే కూష్మాండంలో దీపం ఎక్కడ నడవదు. ఈ కాళీమాతకు మాత్రమే కూష్మాండంలో దీపం నడుస్తుంది. అది కూడా శ్మశాన కాళికి మాత్రమే నడుస్తుంది. అన్న ఇక్కడ మందుతో అమ్మవారికి దీపం ఇస్తున్నారు కదా, అంటే మందుతో ఎందుకు హారతి ఇస్తున్నారు? సురాపానకం, సురాపానకంతో హారతి ఇవ్వడం ఏంది? ఎందుకు ఇస్తారు అమ్మవారికి సురాపానకంతో హారతి అంటే అమ్మవారు గడ్డమ కుండలు, గావ పిల్లలు అమ్మవారికి ఇష్టం కాబట్టి ఘటం అంటే కళ్ళు ఇక్కడ కళ్ళు సాక పెడతారు. సారతో హారతి ఇవ్వడం. ఆ హారతి ఇచ్చిన దాన్ని దిష్టితోని అమ్మకి ఇచ్చిన హారతి అగ్నితో హారతి ఇస్తాం కాబట్టి అగ్నిని మనం ముఖాన్ని దూరుస్తాం. ఇక్కడ పిల్లలకు గాని పెద్దలకు గాని అట్లా తూడడం వల్ల వాళ్ళ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఉండి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటది. అన్న ఒకప్పుడు ఇక్కడ గుడికి రావాలంటే చాలా మంది భయపడే వాళ్ళంట, కానీ ఇప్పుడు చాలా జనాలు ఉన్నారు. అప్పుడు ఎందుకు భయపడుతుండే, ఇప్పుడు ఎందుకు ఇంత జనాలు పెరిగారు? ఇంతకు ముందు సోషల్ మీడియా ఇంత ప్రచురణ లేదు కాబట్టి సోషల్ మీడియా వల్ల అమ్మవారి యొక్క ప్రత్యేకత ముందుకు సాగింది. అందుకే ఇప్పుడు పబ్లిక్ కూడా సోషల్ మీడియా వల్లే గుడికి చాలా మంది భక్తులు పోటెత్తుతున్నారు.
మరి ఫలక్నామా ఇక్కడ టెంపుల్ లో 4 అమ్మవార్లు ఉన్నారని చెప్పారు కదా మీరు. మరి ఫలక్నామా పోచమ్మ అని ఎందుకు అంటలేరు, ఫలక్నామా ఇల్లమ్మ అని ఎందుకు అంటలేరు, ఓన్లీ ఫలక్నామా కాళికమ్మ అని ఎందుకు అంటున్నారు? ఫలక్నామా కాళికమ్మ అందుకే కదా శ్మశానంలో అమ్మ కాళమ్మ నిలబడింది కాబట్టి శ్మశాన కాళిక అంటున్నాము, ఫలక్నామా కాళీమాత అంటున్నాము. ఆమె శ్మశానంలో ఎక్కడ లేదు కాళీమాత, ఇక్కడ మాత్రమే శ్మశానం ఎదురుగా ఉంటుంది. అమ్మ ఇక్కడ నిలబడ్డది. అమ్మ కోరిన కోరికలు నెరవేరుస్తుంది ప్రతి ఒక్క దేవత అయినా ఇక్కడ. అందుకే మనం శ్మశాన కాళిక అంటున్నాము, ఫలక్నామా కాళీమాత అంటున్నాం. అంటే ఇందాక ఇసుక పోస్తే రాలనంత జనం వస్తారు అమావాస్య రోజు అని చెప్పారు. మరి అంత మందిని ప్రొటెక్ట్ చేయడానికి ఎట్లా అన్నా, ఎంత మంది ఇక్కడ నిత్యము వాలంటీర్స్ మినిమం అమావాస్య రోజు 120 నుంచి 150 మంది వరకు ఇక్కడ అమ్మవారికి సేవకులు ఉంటారు. ప్రతి ఒక్కరు అమ్మవారి కోసం ప్రతి ఒక్కరు హర నిత్యం రాత్రి నుంచే సన్నద్ధాలు జరుగుతా ఉంటాయి. వచ్చిన పబ్లిక్ ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ వాటర్ స్పెషాలిటీ ఒకటి లేదు. ఎవరైనా దాతలు అమ్మవారికి వాటర్ ప్లాంట్ తెప్పియడం వల్ల ఇక్కడ ఉన్న వారికి వాటర్ సదుపాయం కూడా కలుగుతుందని మేము మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం. ఓకే అండి, తప్పకుండా జరుగుతుంది. మరి ఇంతమంది జనాలు వస్తున్నారన్నా, ఇంతమంది జనాలు వస్తున్నారు కాబట్టి అమ్మవారికి ప్రేమతో గుడి డెవలప్ కావాలని చెప్పేసి విరాళాలు ఎవరు ఇవ్వట్లేదా? విరాళాలు ఇచ్చిన విరాళాలు మాత్రం కంపల్సరిగా అమ్మవారి యొక్క ఆలయానికి సంబంధించి అన్ని విధాలుగా ఇక్కడ జరుగుతున్నాయి ప్రోగ్రామ్స్. ఓకే అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీకు మీ ఛానల్. బోల్ జగదాంబే మాతకి జై. పాననా ఏ ఓ పాననా మరి ఆగదని చెప్పే మైక్ చెప్పు.